సామెతల గ్రంథంలోనే 24వ అధ్యాయం 10వ వచనం. 24వ అధ్యాయం 10వ వచనం. 24 10వ వచనం అమ్మ. సామెతల గ్రంథం చూడండి. ఇక్కడ ఈ సామెతల గ్రంథం 24 10వ వచనంలో, శ్రమ దినమున నీవు కృంగిని ఎడల చేతగానుడు అయిపోతాను బాబా. మాట గమనించండి, దేవుడు చెబుతున్నటువంటి ఎంత అద్భుతమైనటువంటి వాస్తవం. శ్రమ వచ్చిందని శ్రమ దినమున నువ్వు కృంగిని ఎడల ఏమైపోతావు? చేతగానబడు అయిపోతావు. ఈ రోజు నువ్వు కష్టం వచ్చిందని, కష్టాన్ని ఎదుర్కొంటున్నానని, నాకు శ్రమలు వచ్చినాయి అని కృంగిపోతూ ఉన్నట్లయితే నువ్వు చేతగానబడు అయిపోతావు. ఒక విశ్వాసిగా, క్రీస్తుని నమ్మిన బిడ్డగా, దేవుని కొరకు బ్రతుకుతున్న నీ జీవితంలో నువ్వు దేనికి కృంగిపోకుండా, నా కృంగిదాలను తీసే దేవుడు ఉన్నాడో, నా కృంగిపోటుని తీసేటువంటి నన్ను లేవనెత్తే దేవుడు ఉన్నాడు అనే విశ్వాసంతో నువ్వు నేను ఎప్పుడైతే ఉంటామో ప్రేమ దేవుని పిల్లారా, ఆయన ఖచ్చితంగా అంటాడు, శ్రమ దినాన్ని నువ్వు కృంగిపోక. ఎందుకు కృంగిపోతున్నావు? కష్టాలు వచ్చేసినాయి అని కృంగిపోతున్నావు అనుకో, బాధలు వచ్చేసినా ఏడుస్తూ ఉన్నావు అనుకో, నిన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని మూలకెళ్ళి ఇంట్లోనో ఏడుస్తూ ఉన్నావు అనుకో. కొంతమంది చాలా బాధగా ఏడుస్తూ ఎక్కడికి వెళ్ళి ఏడుస్తారు చెప్పమంటారండి? ఎప్పుడు ఏడుస్తారు చెప్పమంటారు? ఎక్కువగాని చాలా మంది, కొంతమంది స్త్రీలు అయితే ఎప్పుడు ఏడుస్తారంటే ఎక్కడ ఏడ్చినా తెలిసిపోద్ది. ఎక్కడ ఏడితే ఎలా చెప్పమంటారండి? చక్కగా బాత్రూంలోకి వెళ్ళిపోతారు, తలుపు వేసుకుంటారు, అలా నీళ్ళు వేసుకుంటా నెత్తి మీద నుంచి ఏడుస్తూ ఉంటారండి. ఎందుకంటే కన్నీళ్ళు వచ్చినట్టు తెలియకూడదు, ఏడిచినట్టు తెలియకూడదు. మీకు తెలుసా, కొంతమంది ఏం చేస్తారంటేనండి, తలకు స్నానం చేస్తా, తలలో ఎందుకమ్మా కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఎందుకంటే తలలో కంట్లో ఏం పడిపోయింది, కొంకడిగా పులిసి పడిపోయింది అని కవర్ చేస్తూ ఏడుస్తూ ఉంటారు పిల్లలు. అటువంటి ఏడ్చే పరిస్థితుల్లో ఒక విశ్వాసం ఉన్నాడంటే, శ్రమ దినాన కృంగిపోతే ఆ వ్యక్తి చేతగానడు అయిపోతాడు. ఎందుకు పనిచేయడు? నీ పక్షాన దేవుడున్నాడు అనే ధైర్యం నీకుంటే, అప్పులున్నాయనో, అనారోగ్యం బాగలేదనో, మానసికంగా ఒత్తులు ఉన్నాయనో నువ్వు కృంగిపోకో. నీ కృంగిదల దేవుని మీదకే, దేవునికి చెప్పుకో. నీకున్న పరిస్థితి దేవునికి చెప్పుకో, మనుషులకు చెప్పుకోకో. మనుషులు చెప్పుకుంటే ఈ రోజు మాటలు బాగున్నాయి కాబట్టి నీ మాట వింటారు, రేపొద్దున మాటలు తేడా వస్తే ఆ మాట పెట్టుకెళ్ళి పక్కింటిలో చెప్తారు, అప్పుడు నువ్వు ఇంకా కృంగిపోవాల్సి వస్తుంది. కాబట్టి నీకున్నటువంటి బాధను బట్టి నువ్వు వాళ్ళకి వీళ్ళకి చెప్పుకుంటా పోతే వాళ్ళను ఆత్మీయులై ఉండి నేను అర్థం చేసుకుని నీకు మంచి సలహా ఇచ్చేవాళ్ళైతే పర్వాలేదు. నువ్వు వారి గురించి చెప్పావు, వారు వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తారు నీ గురించి. ఇప్పుడు అవమాన పడవలసింది ఎవరండి? మనమే. కాబట్టి ఈ మాటలు వింటున్నా ప్రియ దేవుని పిల్లరా, ఓ విశ్వాసగా నీకు శ్రమ వచ్చిందంటే నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కృంగిపోవాల్సిన అవసరత లేదు. నువ్వు కృంగిపోకుండా దేవుని కొరకు నిలబడితే, దేవుని పక్షాన దేవుని చిత్తాన్ని చేయడానికి నువ్వు నిర్ణయం తీసుకుంటే, దేవుడు ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకునేవాడు, నీ పరిస్థితి కూడా మార్చేవాడు అనే వాస్తవాన్ని మర్చిపోకుండా ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే నీ విచారమును తొలగించే దేవుడు ఆయన, తొలగించేవాడు. కృంగిన వారిని లేవనెత్తేవాడు ఆయన, లేవనెత్తాడు. ఎందుకు లేవనెత్తాడు? ఖచ్చితంగా లేవనెత్తాడు. సమస్తాన్ని చూస్తున్నవాడు. అందుకే కొరింథీ పత్రికలో ఏమంటాడంటే, సాధారణంగా మనుషులకు కలిగే శోధన తప్ప ఆయన ఏది కూడా మీకు రానవలేదు, ఆయనను శోధనతో కూడా తప్పించుకునే మార్గం కలగజేయవాడు ఆయనే. 1 కొరింథీ 10వ అధ్యాయం 13వ వచనంలో మనకు కనబడుతుందండి. ఎన్ని శోధనలు నీకు వచ్చినా దాన్ని తప్పించుకునే మార్గం చూపించేది ఎవరంటే సృష్టికర్త అయిన దేవుడు. మరి ఆ దేవుడు నీకు తోడుగా ఉంటే నువ్వెందుకు బాధపడుతున్నావు? దేవుడు చెప్తున్నాడు, దేవునికి అర్పించు, దేవునికి అర్పించు. మరొక మాట చదువుకుని నేను ముగిస్తాను. చూడండి ఒకసారి, 42వ కీర్తన 6వ వచనం 10వ వచనం. 42వ కీర్తన, నా దేవా నా ప్రాణము నాలో కృంగి ఉన్నది, కావున యోర్దాను ప్రదేశం నుండి, హెర్మోను పర్వతము నుండి నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాను. 10వ వచనం, నీ దేవుడు ఏమైనని నా శత్రువులు దినమెల్లా అడుగుచున్నారు, వారు తమ దూషణల చేత నా ఎముకలు విరుచుచున్నారు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువా నేను జ్ఞాపకం చేసుకున్న భక్తుడికి ఇక్కడ కష్టం వచ్చిందండి.
ఇబ్బంది వచ్చింది, ఎవరు కూడా సహాయం చేసేవాళ్ళు లేరు. కోరాహు కుమారులు రాస్తున్నటువంటి కీర్తన అది. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నారు. ప్రియులారా, ఈ రోజు నీకు ఏ పరిస్థితి వచ్చినా నువ్వు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని నువ్వు జ్ఞాపకం చేసుకుంటావో, దేవుని మీద ఆనుకుంటావో, దేవుని పరిస్థితి మారుస్తాడని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఆయన ఖచ్చితంగా మార్చగలడు అనే వాస్తవాన్ని ఈ మాటలు వింటూ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఆయన అంటున్నాడు, ఇదిగో ఎప్పుడైతే ఇప్పుడు ఈ కోరాహు కుమారులకి శత్రువులు భయం ఎక్కువైంది, శత్రువుల నుండి వచ్చేటువంటి వ్యతిరేకత ఎక్కువైపోయింది. శత్రువులు అన్నారంటే ఏమైపోయింది దేవుడు, మనల్ని కూడా అంటూ ఉంటారు. సాధారణంగా కొంతమంది కొంచెం కష్టం పడుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేసే వ్యక్తివైతే, వాక్యం చదువుతున్న వ్యక్తివైతే, దేవునికి ఆత్మీయంగా నువ్వు బ్రతుకుతున్న వ్యక్తివైతే నీతో మనల్ని అనే మాటలు ఎలా ఉంటాయండి? ఇక్కడ అదే అంటున్నాడు, నీ దేవుడు ఏమైనని నా శత్రువులు దినమెల్లా అడుగుతున్నారు. దేవుడు చూస్తున్నాడండి, ఏం చేశాడు నీ దేవుడు ఏం చేశాడు? నువ్వు ఇన్ని కష్టాలు పడుతుంటే. యోబుని కూడా అదే అనలేదా? ఇన్ని కష్టాలు పడుతున్నావు యోబు, దేవుని కొరకు బ్రతికేవాడు కదా, దేవుని చిత్తాన్ని చేసేవాడు కదా, దేవుని సంకల్పం నెరవేర్చేవాడు కదా, ఇప్పుడు ఏమైంది నీకు? నా ప్రియ దేవుని పిల్లలారా, ఈ మాటలు వింటున్న మీరు ఎవరైనా కావచ్చు, నీవు శోధించబడుతున్నావు, దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనేటువంటి కృంగిపాటు స్థితిలోకి నువ్వు వెళ్ళిపోతే, నీ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇవ్వట్లేదు అనుకుంటే, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా నీ దేవుడు నీ ప్రార్థన విండో, నీ పరిస్థితి మార్చడో, నీ పరిస్థితి ఎప్పుడు దిక్కుమాలిన విధంగా ఇలాగే ఉంటుందని చెప్పేసి నానా విధములుగా మాట్లాడుతున్నట్లయితే, ఇక్కడ కోరాహు కుమారుల పరిస్థితి కూడా అలాగే అయిందండి. నీ దేవుడు ఏమయ్యాడు అని అడుగుతున్నారట. ఆ తర్వాత, నా ప్రాణమా నీవేళ కృంగి ఉన్నావు, నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను నేను ఆయన్ను స్తుతిస్తాను. ఇక్కడ చూడండి, దేవుడు చెప్తున్నాడు. ఈ కోరాహు కుమారులు రాస్తున్నటువంటి దైవధ్యానం, ఈ కీర్తన, ఈ 42వ కీర్తన, వాళ్ళు చెప్పుకుంటున్నారు, మీరు ఎందుకు నా ప్రాణమా, నాలో ఎందుకు నువ్వు కృంగిపోయావు, నాలో నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, తొందరపాటు నిర్ణయంతో దేవుని ఎందుకు నువ్వు దూషిస్తున్నావు? ఏం దూషించుకో, నువ్వేం చేయాలి? దేవుని యందు నిరీక్షణ. ప్రియమైన సహోదరులు, మనం ఎప్పుడైతే దేవుని యందు నిరీక్షణ ఉంచుతామో, ఎప్పుడైతే ఏ పరిస్థితి మనకు ఎదురైనా దేవుని మీద ఎప్పుడైతే మనం ఆనుకుంటామో, మన స్థితిగతులు ఎరిగిన దేవుడు, పరిస్థితిని మార్చగల దేవుడు మనకున్నాడనే వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. కాబట్టి మన ప్రాణము కృంగిపోతే లేవనెత్తే దేవుడు ఉన్నాడు, ఆయన సమాధానం ఇచ్చే దేవుడు అన్నాడు. ఆయన ఈరోజు ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడో దేవుడు నాకు తెలియదు, కానీ శత్రువుల్ని నేను ఆడిపోసుకుంటూ మాట్లాడినా, నీ మీద ఈ కోరాహు కుమారుల కీర్తన అంతా చదవండి, ఎంత భయంకరంగా మాట్లాడుతున్నారో, ఎంత భయంకరంగా